Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, మనం స్కీమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అండ్ ఎస్పెషల్లీ చాలా వరకు అందరూ కూడా మనం అడుగుతున్నారు సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ గురించి మాకు ఒకసారి ఇన్ డీటెయిల్గా అది ఎవరెవరికి అప్లికబుల్ అండ్ దానికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి, దాని ప్రొసీజర్ ఒకసారి. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. ఎందుకంటే ఈ మధ్య ఎవరైతే క్వైరీస్ చేస్తున్నారో ఆర్ అట్ ద సేమ్ టైం చాలామంది అడిగారు నా పర్సనల్ సర్కిల్లో కూడా. సో సుకన్య సమృద్ధి స్కీమ్ని తీసేసుకొని చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆ క్లారిటీ లేక ఆ కైండ్ ఆఫ్ మిస్గైడెన్స్ అనేది చాలామందికి ఉంది ఆ మైండ్లో. సో ఈ ఎపిసోడ్లో మనం చెప్పబోయే ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఆ డీటెయిల్స్ కానివ్వండి, చాలామందికి కరెక్ట్గా హెల్ప్ అవుతుంది. అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే సుకన్య అంటే ఒక పాప, ఎవరు కూతురైతే ఫ్రమ్ 1 day బర్త్ పుట్టిన తర్వాత ఒక రోజు నుంచి 10 సంవత్సరాల లోపల ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్. ఓకే. సో ఇది మహిళా స్కీమ్ కాదు, ఇది ఓన్లీ సుకన్య స్కీమ్ అనమాట. అంటే ఓన్లీ ఫర్ ది న్యూ బార్న్ బేబీ నుంచి 10 years లోపలే. 10th year తర్వాత ఏజ్లో 1 day ఎక్స్ట్రా అయినా కానీ ఈ స్కీమ్కి, ఈ సర్టిఫికేట్కి అసలు వర్తించదనమాట. సో దే ఆర్ నాట్ ఎలిజిబుల్. నౌ ఇక్కడ వాట్ ఈస్ ది మెచ్యూరిటీ పీరియడ్, లాక్-ఇన్ పీరియడ్ ఏంటి? సో లాక్-ఇన్ పీరియడ్ వేరేగా ఉంది అండ్ మెచ్యూరిటీ ఇంకో డీటెయిల్ ఉందన్నమాట. అయితే లాక్-ఇన్ పీరియడ్ వచ్చేసేసి 5 years ఉంటుంది. ఆ 5 years లోపల మీరు ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా, క్లోజ్ చేసుకోవాలనుకున్నా కానీ ఈ స్కీమ్లో నుంచి విత్డ్రా చేయలేరు. 5th year అయిపోయిన తర్వాత ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మేక్ సమ్ చేంజెస్ అనమాట. అండ్ మెచ్యూరిటీ అంటే ఎప్పటి వరకు కట్టాలి, డబ్బులు ఎంత కట్టాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే 15 years వరకు కట్టాల్సి వస్తుంది. కానీ మరి పెళ్ళిళ్ళైనా కానివ్వండి, కెరియర్ అయినా కానివ్వండి, స్టార్ట్ అయ్యేది 18th year or 21st year కదా అంటారు. ఒప్పుకుంటా, కరెక్టే. అయితే ఇక్కడ గవర్నమెంట్ ఏమంటుందంటే 15 years వరకు ఎవరైతే డిపాజిటర్ వాళ్ళ కూతుర్ల కోసము స్టార్ట్ చేస్తారో ఇన్వెస్ట్మెంట్, వాళ్ళు 15 years వరకు మాత్రమే కట్టాలి. 15th year నుంచి ఎలాగైతే 15th year కంప్లీట్ అయిపోతుందో 16th year స్టార్టింగ్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనం కట్టిన ఆ మొత్తం డబ్బులకి ఇంట్రెస్ట్ పే చేయడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంట్రెస్ట్ ఈ 15 yearsకి దొరకదా అంటే దానికి కూడా దొరుకుతుంది, కానీ ఇక్కడ మీకు అడిషనల్ ఇన్కమ్ కూడా వస్తుంది అనమాట దీంట్లో. అయితే మీరు 16th year నుంచి 21st year వరకు ఏమి కట్టాల్సిన అవసరం లేదు, కానీ గవర్నమెంట్ మీకోసం కడుతుంది అనమాట. సో ఎందుకంటే 21 years ఎందుకు పెట్టారంటే జనరల్గా ఇంతకంటే ముందు 18 years ఉండేది ఫర్ అమ్మాయిలకి పెళ్లి చేసుకోవడానికి కానివ్వండి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ రికమెండింగ్ దట్ 21 yearsకే పెళ్లి చేయాలి ఆర్ అబవ్. అయితే ఎంత అమౌంట్ కట్టచ్చు? మినిమం 250 rupees నుంచి 1.5 lakhs వరకు మ్యాక్సిమం అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. దీనికి ఎలాంటి కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి? మామూలు బెనిఫిట్స్ కాదండి, EEE బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. EEE అంటే ఎగ్జంప్షన్స్ అండ్ ఎగ్జంప్షన్స్. మీరు పెట్టుబడి పెట్టినందుకు మీకు ఎగ్జంప్షన్ ఉంటుంది, ట్యాక్స్ ఉండదు. మీకు వచ్చే ఇంట్రెస్ట్ పైన మీకు ఎగ్జంప్షన్ ఉంటుంది, దానిపైన కూడా ట్యాక్స్ ఉండదు. ఫైనల్గా గవర్నమెంట్ అమౌంట్ ఏదైతే మీకు మెచ్యూరిటీ టైంలో ఇస్తుందో అది కూడా ఎగ్జంప్టెడ్ అనమాట. సో 3 times ఎగ్జంప్షన్స్ ఉన్న స్కీమ్ ఇది. ఇటువంటి స్కీమ్ జనరల్గా మీకు అన్ని కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్స్లో ఆర్ అన్ని కైండ్ ఆఫ్ స్కీమ్స్లో ఉండవు. ఇది ఓన్లీ ఫర్ సుకన్య కోసమే ఉందన్నమాట. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది అండర్ సెక్షన్ C ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం చూసుకుంటే ఈ ఎగ్జంప్షన్స్ అన్నీ ఇవ్వబడతాయి. అండ్ దీంట్లో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది? ఎస్, కమింగ్ టు దట్ పాయింట్. దానికంటే ముందు ఇంకో మాట మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేయదలుచుకున్నాను. మీరు 21 years మెచ్యూరిటీ ఉంది కదా, యాజ్ అ పేరెంట్గా కూతురు పుట్టంగానే ఇమ్మీడియట్గా చాలామంది టెన్షన్ పడతారు. నేనైతే ఒకటే మాట చెప్తాను, ఇప్పుడు సెలబ్రేషన్ టైం వచ్చేసిందండి. ఎందుకంటే సుకన్య సమృద్ధి యోజన వల్ల మీ మైండ్లో ఉన్న ఆ ఫైనాన్షియల్ టెన్షన్స్ కానివ్వండి, ఆ పర్సన్గా ఉన్న ఇన్సెక్యూరిటీస్ కానివ్వండి, అవన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే మీరు స్టార్టింగ్ అట్ ది ఫస్ట్ day 1 నాడే అమ్మాయి పుట్టిన తర్వాత, పాప పుట్టిన తర్వాత ఇమీడియట్గా మీరు ఒకవేళ ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలు పెట్టారనుకోండి, ఎగ్జాక్ట్లీ మీ కూతురు 21st year ఏజ్ అవ్వంగానే మీకు ఆ అమౌంట్ మెచ్యూర్ అయిపోతుంది. టోటల్ అమౌంట్ ఎంత వస్తుంది జాగ్రత్తగా వినండి, చెప్తాను. అయితే ఇన్ కేస్ ఎవరైతే వాళ్ళ కూతుర్లని ఒకవేళ 10 years 9 years ఏజ్లో స్టార్ట్ చేశాను అనుకుందాం, ఫర్ 10th year ఏజ్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తే 21 years ఆగాల్సి వస్తుంది. కాబట్టి సో వాళ్ళ కూతురు 31 years ఏజ్ అయ్యేంత వరకు ఆ అమౌంట్ని మీరు ముట్టడానికి వీల్లేదనమాట.
ఓకే. ఎందుకంటే 21 ఇయర్స్ ఖచ్చితంగా ఆగాలి కదా. 15 ఇయర్స్ మీరు కడుతున్నారు, 6 ఇయర్స్ గవర్నమెంట్ మీకు ఇక్కడ ఎక్స్ట్రా ఇస్తుంది. సో 21 ఇయర్స్ తర్వాతే మెచ్యూరిటీ అనమాట. సో 21 ఇయర్స్ తర్వాత మెచ్యూరిటీ అంటే మీరు 10th ఇయర్లో స్టార్ట్ చేస్తే 31 ఇయర్స్ ఆగాల్సిందే. అందుకే నేను చెప్తున్నాను, కూతురు పుట్టిన విత్ ఇన్ ఫస్ట్ ఇయర్లోనే, డే 1 అని కాదు, విత్ ఇన్ ఫస్ట్ ఇయర్లో మీరు చేసినా కానీ 21-22 ఏజ్కి అమ్మాయికి ఆ డబ్బులని అవైలబుల్ ఉంటాయి. అయితే ఇక్కడ అమ్మాయి ఎప్పటి వరకు అయితే 18th ఇయర్ ఏజ్ అచీవ్ అవ్వనంత వరకు పేరెంట్సే ఆ డబ్బుకి, ఆ ఎంటైర్ డిపాజిట్కి ఇన్ఛార్జ్గా ఉంటారన్నమాట, యాజ్ ఎ గార్డెన్గా ఉంటారు. ఒకవేళ ఒకసారి అమ్మాయి 18th ఇయర్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆ ఎంటైర్ రైట్స్ మొత్తం అమ్మాయికి వచ్చేస్తాయి. బికాస్ షీ హ్యాస్ కంప్లీటెడ్ హర్ ఏజ్ ఆఫ్ అడల్ట్ అనమాట. అంటే ఓట్ రైట్స్ ఎప్పుడైతే వస్తాయో 18th ఇయర్ తర్వాత నుంచి ఆ అమ్మాయి ఆ డబ్బుల్ని ఎలా వాడుకోవాలి అన్న డెసిషన్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ పేరెంట్స్తో తీసుకొని చేయాల్సి వస్తుంది. ఓకే. కమింగ్ టు ది అప్లికేషన్ పార్ట్, ఎలా అప్లై చేసుకోవాలి? దీనికి ఆన్లైన్ అప్లికేషన్ లేదు. మళ్ళీ చెప్తున్నాను, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి, లేదంటే ఎనీ నేషనలైజ్ బ్యాంక్స్కి వెళ్ళి మీరు ఈ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ అప్లికేషన్ అడిగిన తర్వాత ఆఫ్లైన్లోనే అక్కడే బ్రాంచ్లో కూర్చొని అన్ని డాక్యుమెంటేషన్తో మీరు ఇది నింపచ్చు. అయితే డాక్యుమెంటేషన్ ఏం కావాలి? సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఫాదర్ అయ్యారండి, పేరెంట్స్గా మదర్ అండ్ ఫాదర్, దే హ్యాడ్ అ బేబీ గర్ల్. సో డే 1 నాడు వాళ్ళు ఈ ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకున్నారు. సో మరి ఎలా చేయాలి? ఎందుకంటే ఆధార్ కార్డు ఉండదు అమ్మాయికి. సో ఇమ్మీడియట్గా మీరు ఆధార్ కార్డ్ని కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మదర్కి అండ్ ఫాదర్కి ఆధార్ కార్డ్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి వాళ్ళు వెళ్ళేసి ఇమ్మీడియట్గా లోకల్ గవర్నమెంట్ సర్వీసెస్ ఎక్కడైతే ఇస్తున్నారో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ సేవ కానివ్వండి, గవర్నమెంట్ సర్వీస్ ఇచ్చే ఆధార్ కార్డ్ సర్వీసెస్ కానివ్వండి, అక్కడికి వెళ్ళేసేసి బర్త్ సర్టిఫికేట్, అమ్మాయి పుట్టిన బర్త్ సర్టిఫికేట్ హాస్పిటల్ నుంచి ఇష్యూ చేస్తారు. ఆ బర్త్ సర్టిఫికేట్ తీసేసుకొని ప్రూఫ్గా సబ్మిట్ చేస్తే ఫస్ట్ అమ్మాయి 5 ఇయర్స్ ఏజ్ అయ్యేంత వరకు ఒక టెంపరీ ఆధార్ కార్డ్ ఇష్యూ చేస్తారన్నమాట. ఓకే. బ్యాంక్ వాళ్ళే చేస్తారా? లేదండి, అది గవర్నమెంట్ మీ సేవలో లేదంటే ఆధార్ కార్డ్ సేవా సెంటర్కి వెళ్ళేసేసి ఆ ఆధార్ కార్డ్ని మీరు తీసుకోవాలి ఇమీడియట్గా. తీసుకున్న తర్వాత ఆ ఆధార్ కార్డ్తో పేరెంట్స్ ఆధార్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఐదర్ మదర్ ఆర్ ఫాదర్ది, ఆ ఆధార్ కార్డు కూడా అడిషనల్గా సబ్మిట్ చేసి, బర్త్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేసి పోస్ట్ ఆఫీస్లో లేదంటే బ్యాంకులో, దాంతోపాటే రెసిడెన్స్ ప్రూఫ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ కావాల్సిన డాక్యుమెంట్స్ లైక్ ఆధార్, పాన్ కార్డ్ కానివ్వండి, ఇవన్నీ కూడా విత్ రెసిడెన్స్ ప్రూఫ్లో సబ్మిట్ చేయాలి. అప్పుడే మీకు ఆ అప్లికేషన్ ఇవ్వబడుతుంది. దెన్ యూ కెన్ స్టార్ట్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ యువర్ డాటర్. రాబోయే బెనిఫిట్ గురించి చెప్పే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం అందరికీ గుర్తుపెట్టాలి. అదేంటంటే ఇన్ కేస్ 250 రూపీస్ మినిమం మీరు కట్టుకోవచ్చు, మ్యాక్సిమం 1.5 lakh కట్టచ్చు. ఒకవేళ మీరు కడుతున్న డబ్బుల్ని ప్రతి సంవత్సరం మీరు కడుతున్నారు కదా, ఎవ్రీ ఇయర్ 250 రూపీస్ కడుతున్నారు అంటే ఇది చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, అంటే ఎవరైతే ఎకనామికల్లీ వీకర్గా సెక్షన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో, అంటే వాళ్ళకి నెలకి చాలా తక్కువ ఇన్కమ్ ఉంటుంది, సంవత్సరానికి 250 రూపాయలు అంటే కూడా పెద్ద టాస్క్ అనమాట. సో అలాంటి వాళ్ళు ఎవరైతే కడుతున్నారో, ఒకవేళ 1 సంవత్సరం కట్టలేదనుకోండి, 2 సంవత్సరాలు కట్టలేదనుకోండి, 3 సంవత్సరాలు కట్టలేదనుకోండి, ఆ స్కీమ్ ఇన్యాక్టివ్ అయిపోతుంది. అయితే దాన్ని మళ్ళీ ఆ స్కీమ్ని మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. కానీ ఆ గత 3 సంవత్సరాల 250 రూపాయలు ఇంటూ 3 అంటే 750 రూపీస్, అది ప్లస్ 50 రూపీస్ పెనాల్టీ పర్ యానం. ప్రతి సంవత్సరానికి 50 రూపాయలు చొప్పున పెనాల్టీ కట్టాలి, అంటే 150 రూపాయలు ఇది ఎక్స్ట్రా. సో దాదాపు టోటల్ అమౌంట్ 900 రూపీస్ టోటల్గా కట్టేస్తే మళ్ళీ ఆ స్కీమ్ యాక్టివ్ అయిపోతుంది. ఓకేనా? ఈ విషయం మర్చిపోకూడదు. ఇన్ కేస్ ఒకవేళ మర్చిపోతే కూడా డెఫినెట్గా మీకు రిమైండర్స్ వస్తాయి, బట్ దాని ప్రకారంగా మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. దట్స్ నాట్ అన్ ఇష్యూ. నా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి మీరు అడిగారు. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసేసి వన్ ఆఫ్ ది హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందండి, విచ్ ఈస్ మచ్ బెటర్ దాన్ ఎఫ్డి అనమాట. చాలామంది ఏం చేస్తారంటే, అమ్మాయిలు ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మాయి ఫ్యూచర్ కోసం అని చెప్పేసి ఒక ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టేస్తారు. అది అక్కడ చూసుకుంటే 5%, 6% ఆర్ లెస్ దెన్ 7% ఉంటుంది. ఇక్కడ మనం ప్రస్తుతానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.6% ఉందండి, విచ్ ఈస్ ది హైయెస్ట్ అమాంగ్ ఉమెన్ అండ్ గర్ల్స్ స్కీమ్స్ కోసం. ఓకేనా? నా కమింగ్ టు ది అన్ ఎగ్జాంపుల్ చెప్తాను. 150,000 మీరు కట్టాలి అనుకుంటే సంవత్సరం మొత్తంలో 150,000 జనరల్గా ఏంటంటే పెద్ద అమౌంట్ అండి. అదే ఒకవేళ ఎవరికైతే ఇన్కమ్ సమ్వేర్ అబౌట్ 1,00,000 రూపాయలు ఉంది ఇన్కమ్ అనుకోండి, ఆర్ 50,000 ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ కూతురు కోసం, ఎందుకంటే కూతురు అంటే బంగారం, సో కాబట్టి వాళ్ళ బంగారం కోసము ఆనాడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మంత్లీ ప్రకారంగా సజెషన్ ఏంటంటే 12,500 రూపాయలు మీరు ఇంటూ 12 నెలలు చేసుకుంటే 12,500 ఇంటూ 12, అంటే ఎవ్రీ మంత్ మీరు ఆ అమౌంట్ని మీరు పక్కన పెట్టేస్తే ఏమవుతుందంటే మీకు ఇయర్ అయిన తర్వాత ఆ బర్డన్ ఉండదు.
సో 1,50,000 మీ హ్యాపీగా మీరు సేవ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫర్ ద నెక్స్ట్ 15 years వరకు. టోటల్ ఇన్వెస్ట్మెంట్ మీరు ఎంత చేస్తారు? టోటల్ 15 yearsకి మీరు 1,50,000 చొప్పున ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 22,50,000 రూపీస్ టోటల్గా మీరు పెట్టుబడిగా పెడుతున్నారు. నా ఇది మెచ్యూరిటీ ఎప్పుడవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2023లో స్టార్ట్ చేస్తామండి. ఈ రోజున ఆన్ ది డేట్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై మంత్లో Day 1 నాడు ఎప్పుడైతే 1 year old గర్ల్ చైల్డ్ ఉందో ఆవిడ పేరు మీద స్టార్ట్ చేశారనుకుందాము. సో మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసేసి 2044 అవుతుంది. 21 years పూర్తి అవ్వాలి. సో టోటల్ అమౌంట్ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాము, ఎగ్జాంపుల్ 22,50,000. ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది దీనిపైన? 44,85,000 మీకు ఇంట్రెస్ట్ వస్తుంది, టోటల్ ఇంట్రెస్ట్. సో టోటల్ ఇంట్రెస్ట్ 44,85,000 ప్లస్ 22,50,000 ఇది యాడ్ చేసుకుంటే 67,34,534 రూపీస్ వస్తాయి ఆఫ్టర్ 21 years తర్వాత. నా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఎనీ పేరెంట్ హూ వాంట్స్ టు ఇన్వెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అంటారు 1,50,000 అంటే మ్యాక్సిమం కదండి, బట్ ఇట్స్ ఎ హ్యూజ్ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక 10,000 5,000 నెలకి అలా పెట్టుబడి పెట్టుకుంటే, లేదంటే సంవత్సరానికి 10,000 అనుకున్నా కానీ స్టిల్ యూ విల్ మేక్ బిట్వీన్ 10 to 15 lakh రూపీస్ యావరేజ్గా మీరు 21 years తర్వాత అమ్మాయి కోసం రెడీగా ఉంటాయి. అది హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అంటారా, ఆర్ మ్యారేజ్ కోసం అంటారా, అట్ ద సేమ్ టైం ఫారిన్ స్టడీస్ కోసం వెళ్ళాలా, డిపెండింగ్ అపాన్ యువర్ విష్. ఇది అమ్మాయి కోసం కావాల్సిన ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ. ఎందుకంటే ఒక కూతురు అంటే జనరల్గా పేరెంట్స్కి చాలా ప్రేమ, బట్ ఎంతైనా ఆ కూతురుకి ఇస్తున్న గారాభం ఖచ్చితంగా ఉండాల్సిందే. అండ్ అది ప్రతి ఫ్యామిలీలో ఉంటుంది, అది మన ఇండియన్ కల్చర్. సో ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే కూతుళ్ళు అంత ఇంపార్టెంట్ అయినప్పుడు వాళ్ళ ఫ్యూచర్ గురించి కూడా ఇలాంటి ఆలోచనతో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఖచ్చితంగా నేను ఇది రికమెండ్ చేస్తాను. నిజమే అండి, మీరు చెప్పినట్టుగా బేసిక్గా ఇంట్లో ఒక అమ్మాయి ఉంది అంటే చాలు, వాళ్ళకి అంటే ఏ రకంగా మనీ సేవ్ చేసుకోవాలి అన్న ఆలోచన అయితే ఉంటూ ఉంటుంది. అలా ఎవరికైతే ఆలోచన ఉందో వారికి ఈ స్కీమ్ చాలా వరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శిరీష.